హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతా స్టోరీస్. మనం ఇప్పుడు కొక్కో ముంజ ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. 1 లీటర్ కొబ్బరి నీళ్ళు, కొంచెం లేత కొబ్బరి, ఇంకా కొంచెం పంచదార 4 స్పూన్లు, అగరగర అంటాము. చైనా గ్రాస్ అని కూడా మార్కెట్లో దొరుకుతుంది ఎక్కడైనా కానీ. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ప్యాకెట్ని కట్ చేసి ఇందులో ఒక ప్లేట్లో వేసి దాంట్లోనే కొంచెం కొబ్బరి నీళ్ళు కూడా వేసి బాగా ఇలా కలబెడుతూ ఉండాలన్నమాట. కలబెడతా ఉంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది, లేకపోతే గిన్నె మాడిపోయే అవకాశం ఉంటుంది. అలా కలబెడతానే ఉండండి ఒక 5-6 నిమిషాల పాటు. తర్వాత వేరొక పాత్రలో ఇంకొంచెం మళ్ళీ మిగిలిన కొబ్బరి నీళ్ళు అన్నీ పోసి బాగా 4-5 తెరలు వచ్చేదాకా బాగా మరిగించుకుందాము. మధ్యలో దీన్ని కలబెడతా ఉందాము, బాగా కలబెడతా ఉందాము, లేకపోతే మాడిపోద్ది. 4 స్పూన్లు పంచదార, మిగిలిన కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము. బాగా కలబెట్టండి ఒకసారి. మళ్ళీ ఇంకా పక్కన నీళ్ళు కరిగిపోయినాయి కదా, అవి కొబ్బరి నీళ్ళు. ఆ కాగిన నీళ్ళను కూడా మనము మళ్ళీ వేసేసుకుందాము. బాగా పోసేసుకొని బాగా కలబెట్టేసుకునేసి మనకు నచ్చిన మౌల్డ్స్లో పోసేసుకుందాము ఈ నీళ్ళని. చూడండి ఫ్రెండ్స్, బాగా నచ్చిన మౌళ్ళల్లో పోసేసుకొని ఒక 3-4 అవర్స్ని మనం బయట అలా ఉంచేద్దాము. చూడండి, ముంజలు బాగా గట్టిగా అయిపోతాయి ఆరిపోయిందంటే. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసినాయో. ఇలా వచ్చిన దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. 1 అవర్ 1.5 అవర్ మన ఇష్టం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేద్దాము. చక్కగా ఇప్పుడు బయటకు వస్తుంది. దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకునేసి తిందాము. ఇప్పుడు ఎలా కట్ చేసుకుందామో చూడండి ఎంత మళ్ళీ స్మూత్గా నీట్గా వస్తాయి ముక్కలు. స్పాంజ్ లాగా నీట్గా ఉంటుంది. మనం బయట షాప్లో కొనుక్కున్నప్పుడు ఫంక్షన్స్లో చూసినప్పుడు ఎలా వస్తుందో అలానే ఉంటుంది.